హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 21 జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందరు. ఇల్లు కట్టడం గొప్ప కాదండి, కట్టినింటిలో ఉండటం గొప్ప. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాస వ్యర్థమే. చాలామంది ఇల్లులు కట్టుకుంటారు, ఓపెనింగ్ రోజు చచ్చిపోయాడు ఆయన, హార్ట్ అటాక్ వచ్చి. ఇల్లులు కట్టుకుంటారు, అప్పులు పాలైపోయి సొంత ఇల్లు అద్దెకిచ్చి అద్దెంట్లో ఉంటారు కొంతమంది. ఏంటంటే ఇంత కష్టపడి ఒక గృహం కట్టుకున్నాక ఎవరి కోసమో నువ్వు పెయింటింగ్లు వేసి నీకు ఇష్టం వచ్చిన లైట్లు పెట్టించి స్విచ్లు పెట్టించి వాడికిచ్చి నువ్వు పోయి మళ్ళీ ఆ చిన్న గదిలో ఉంటామేంటి? అది ఆశీర్వాదమా? కాదు. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, కట్టుకున్న ఇంటిలో నివాసము, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు. నీకు ఎన్ని ఉన్నాయని కాదండి, అది అనుభవిస్తున్నావా? ఒక ఆయనకి చాలా ఎకరాల పొలం ఉందంట. ఆయన ఇంటికి ఒక బంధువు వస్తే, రండి బాగున్నారా, 200 ఎకరాలండి, మొన్నే ఇంకొక 10 ఎకరాలు కొనటానికి రెడీ చేసి పెట్టా, మా పొలంలో మంచి బియ్యం వేస్తామండి, IR 66 నెల్లూరు బియ్యం ఏదో చెప్తారు, అది తెలీదా, భలే ధాన్యం పండుద్దండి, అన్నీ సమృద్ధిగా ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి, మేము అతర కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి అని చెప్తా ఉంటే భార్య ఇద్దరికి అన్నం తీసుకొచ్చిందంట గెస్ట్కి. ఈయనకి ఏంటంటే ఆయన గెస్టులకు పళ్ళి మేము తెల్లటి చక్కటి IR 66 ఏదో సన్న బియ్యం అన్నం వచ్చింది, ఈయనకేమో గోధుమ రంగులో ఇంత ముద్ద వచ్చింది. అదేంటి సార్ అంటే, నేను తినకూడదండి. మరి ఎందుకంటే 200 ఎకరాలు 200 ఎకరాలు భూమి పంట పండుతున్న పంట ఒక ముద్ద తింటానికి నీకు లేనప్పుడు నువ్వు దీన్ని బట్టి గొప్ప చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏముందండి? నీకెంత ఉన్నదన్నది ముఖ్యం కాదు, నీవు ఆనందిస్తున్నావు, ఎంత నీవు అనుభవిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆయన నీ కష్టార్జితాన్ని, ఆ మాట అండి నాకు చాలా ఇష్టం, నీ 1,00,000 రూపాయలు ఆశీర్దిస్తానని లేదు, నీకున్నయన్నీ ఆశీర్దిస్తానని లేదు, నీవు సంపాదించింది కొంచెమైనా సరే అది నీకు సమృద్ధిగా సరిపోయేటట్టుగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ సంవత్సరంలో ఆశీర్వాదాలు కావాలా? కష్టార్జితం ఆశీర్వదించబడిన వారు అప్పులు చెయ్యరు. అప్పులున్న వాళ్ళు చేయి చూపించండి. మెల్లగా చూపిస్తారు. ఏంటండి అమ్మ మీకెందుకున్నాయి అమ్మ అప్పులు? మీ అప్పు చేరు, ఆయన అప్పు వేరా? భలే ఉంది ఇది. చూపించండి. అంటే ఏమప్పు? నాకు అప్పు లేదండి, లోన్ ఉందన్నాడు ఒక ఆయన. భలే ఉంది. అప్పు లేదు, లోన్ ఉంటే, లోన్ అంటే ఏంటి, అప్పు అంటే ఏంటండి? అప్పు ఒక జబ్బు అండి, అదొక అడిక్షన్. ఈ అప్పులు చేసే వాళ్ళకి నువ్వు ఒకవేళ జాలిపడి అప్పంతా నాలాంటి వాడు ఎవడన్నా తీర్చడానికి ముందుకు వచ్చినా నీ బతుకులో మాత్రం అప్పులు మళ్ళీ చేస్తూనే ఉంటావు. అందుకని ఈ అప్పుల వాళ్ళు అంటే అసలు వాళ్ళ జోలికి వెళ్ళను నేనైతే. మీ అప్పులు ఎవరికి? నాకు 9 లక్షలు అప్పు ఉందండి, ప్రార్థన చేయండి అన్నాడు ఒక ఆయన వచ్చి. ఎవరిని అడిగి చేశావు అని అడిగా. 9 లక్షల అప్పులు ఎవరిని అడిగి చేశావు? యేసయ్యా అప్పు చేయటానికి వెళ్తున్నానయ్యా. ఇవాళ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు చాలామంది, ఒక్క ఆయన మాత్రం లోన్ తీసుకొని ఇల్లు కట్టాను అన్నారు. కానీ చాలామంది వాళ్ళ సాక్ష్యాలు ఎట్టున్నాయంటే, హల్లెలూయా, దేవుడు నాకు 10 లక్షలు అప్పు దొరికేటట్టు చేశాడు, హల్లెలూయా, దేవుడు గొప్ప కార్యం చేశాడట. ఏంటది? 10 లక్షల అప్పు దొరికింది నీకు, బాగుంది. తీర్చేది ఎవడో? ఎంత తీరుస్తావో తెలుసా? 10 లక్షలు ఎంత అవుతుందో తెలుసా మీకు? ఏంటండి 10 ఏళ్లలో కట్టొచ్చండి. సరే 10 ఏళ్లలో ఎంత కడతావో తెలుసా నీకు? ఎవరన్నా చెప్పండి, లెక్కలో తెలిసిన వాళ్ళు ఉంటే. నాకు తెలియదు ఈఎంఐలు అవన్నీ. ఎంత అండి? 20 lakhs డబుల్ కడతావు. ఏంటండి? ఇవాళ నీకున్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తే రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రి చదివాను, నిర్ణయ కాలంలో ఎప్పుడండి?
నిర్ణయ కాలంలో నీకు రావాల్సిన ఆశీర్వాదం. ఒకసారి మళ్ళీ చదువుదాం హబక్కూకు గ్రంథం. నిన్న ఉన్నోళ్ళు వాళ్ళు లేరు కదా. హబక్కూకు 2:3. ఆ దర్శనం విషయమే నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆలస్యం అవుతుంది దేవుడు ఇవ్వటం అనే అప్పులు చేస్తున్నారండి మనుషులు. హబక్కూకు గ్రంథం 2:3. యా, ఆలస్యమైతే అప్పు చేయొద్దు. ఆలస్యమైతే ఏం చేయమన్నాడు దేవుడు? కనిపెట్టు. ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన వాడు, నీవు దేవుని చేత ఆశీర్వదించిన వాడు అప్పిచ్చును కానీ అప్పు చేయడు. ఈ సంవత్సరంలో నేను అప్పు చేయను అని ఒక తీర్మానం చేసుకున్న వాళ్ళు చేయి చూపించండి. మీ అప్పులు తీరిపోవును గాక. మీరు అప్పు చేయరని తీర్మానం చేసుకున్న రోజున మీ అప్పు తీరుతుందండి. నేను అప్పు చేయను ప్రభా, బుద్ధి లేక అప్పు చేశాడు ప్రభా, నా అప్పులు తీర్చుకోవడానికి నా కష్టార్జితాన్ని ఆశీర్వదించమంటే డబుల్ వడ్డీలు కడతాం కాదు, డబుల్ నీ ఇన్కమ్ని పెంచి నీ అప్పు తీరేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. మేలే కానీ కీడు చేయటం చేత కానీ దేవుడు మనం అప్పులు పాలవ్వాలని, రోదన పాలవ్వాలని, వేదన పాలవ్వాలని, అర్ధాంతరంగా మరణించాలని, వృద్ధాప్యంలో రోగాలతో పీడించబడాలని, ఆ ఒంటరితనాన్ని అనుభవించాలని దేవుడు ఆశించిన వాడు కాదండి. అది పాత లోకంలో నాశనం, శ్రమ, వేదన, శాపాలున్న ఆ సంవత్సరాన్ని దేవుడు కొట్టేసి ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని, క్రొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు. నమ్ముదాం. ఈ వాగ్దానాలను మనం సొంతం చేసుకుందాం. ప్రార్థన. ఈ వాగ్దానాలు నేను నమ్ముతున్నానయ్యా, ఇవి నా పట్ల నెరవేరాలయ్యా. నాయన, నా కుటుంబంలో రోదన ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, కన్నీరుంది. ఆ పాత సంవత్సరం గతించిపోయిందని నమ్ముతున్నానయ్యా. ఈ నూతన సంవత్సరంలో నాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు వందనాలు. దరిద్రత మా ఇంటిలో లేకుండానట్లుగా సమృద్ధి మాకు దయచేయము నాయన. ప్రతి శాపమును నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము నాయన. మా శాపాలన్నీ శిలువలో నీవు భరించావు గనక ఆ శిలువ నుండి వెల్లడి అయ్యే నీ ఆశీర్వాదాలు మా మీద కొమ్మరించము నాయన. ప్రతి కుటుంబంలోనూ సమాధానము దయచేయము, ఐక్యత దయచేయము, ప్రేమ దయచేయము, విశ్వాసము దయచేయము, కుటుంబ ప్రార్థనలు దయచేయము నాయన. ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుందని నమ్మటానికి సహాయం చేయి తండ్రి. మా కుటుంబాలలో దీవెన దయచేయము నాయన. పంటను వేస్తే, ప్రయాస పడితే ఫలితం దయచేయి నాయన. మా రాబడిలో ఫలితం దయచేయి ప్రభువా. మా రాబడిని ఆశీర్వదించు నాయన. సరిపోగా మిగిలినట్లుగా చేయము తండ్రి. సమృద్ధిని మాకు దయచేయి నాయన. నీ అందు ఆనందించే కృపలు దయచేయము. ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో చూసిన విరోధులు, గత సంవత్సరంలో పొందిన బాధలు, గత సంవత్సరంలో అనుభవించిన వేదనలు, గత సంవత్సరంలో పొందినటువంటి దుఃఖము ఈ నూతన సంవత్సరంలో మేము చూడకూడనట్లుగా నూతనమైన హృదయాలను, నూతనమైన ఆశీర్వాదాలను మా ఒక్కొక్కరికి దయచేయము తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న వాగ్దానం అక్షరాల ఈ ఆవరణలో కూడి వచ్చిన, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, క్రొత్త జీవితాన్ని, క్రొత్త హృదయాన్ని, క్రొత్త ధనాన్ని అనుదినము అనుభవిస్తూ సంవత్సరం అంతా నీ రాకడ వరకు మేము ఈ లోకంలో జీవించినంత కాలం నీ దీవెనలతో నడిపించబడుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు పెట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్య కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.